2025కి కేంద్రం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 7గురు ఎంపికయ్యారు. వారిలో ఏపీ వాళ్ళు 5గురు ఉంటే తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు. మిర్యాల అప్పారావుది కోనసీమ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన ఆయన ఎన్నో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథ కళాకారుడు ఆయన మిర్యాల అప్పారావుకు ఆంధ్రప్రదేశ్ కళ విభాగంలో పద్మశ్రీ వరించింది. అయితే ఆయన మరణానంతరం ఈ పద్మశ్రీ అవార్డు రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుర్రకథని చెప్పే ఆయన శైలి చాలా భిన్నమైనది. నిజానికి ఆయనది తాడేపల్లిగూడెం. గూడెంలోనే ఎన్నో బుర్రకథలని చెప్పేవారు. ఏలూరు, విజయవాడలో ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చారు. రామకోటి, సప్తాహాల్, ఉరుసు, జాతర ఇలా ఎన్నో చోట్ల ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. గత 50 సంవత్సరాలుగా ఈ రంగంలో ఎనలేని కృషి చేశారు. ఇప్పటికీ ఆయనకి గుర్తింపు వచ్చింది. అయితే పద్మశ్రీ మిర్యాల అప్పారావు గారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది. దీంతో వారింట్లో బాధ రెట్టింపు అయింది. ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆయన బ్రతికి ఉంటే ఎంతో సంతోషించేవారని అభిప్రాయపడ్డారు. అప్పారావు గారికి చిన్ననాటి నుంచి కళలంటే ఇష్టం. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు సింగపూర్, కువైట్ లోను ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపుగా 5,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. గాన కోకిల, బుర్రకథ టైగర్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ వంటి బిరుదులు, పురస్కారాలతో పాటు ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ఈయనకు 3 కుమారులు. సుబ్బరాజు, బ్రహ్మశ్రీ, బాబా, 2 కుమార్తెలు లలిత, శ్రీదేవి ఉన్నారు. వీరంతా బుర్రకథ కళాకారులే కావడం విశేషం. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఈ పద్మ అవార్డుని అందుకునే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25న ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, 7 పద్మ విభూషణ్, మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 7గురు ఉన్నారు. వైద్యంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కెఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు, వి రాఘవేంద్రాచార్య పంచముఖీలకు పద్మశ్రీ అవార్డులతో సత్కరించనుంది. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2025కి కేంద్రం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 7గురు ఎంపికయ్యారు. వారిలో ఏపీ వాళ్ళు 5గురు ఉంటే తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు. మిర్యాల అప్పారావుది కోనసీమ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన ఆయన ఎన్నో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథ కళాకారుడు ఆయన మిర్యాల అప్పారావుకు ఆంధ్రప్రదేశ్ కళ విభాగంలో పద్మశ్రీ వరించింది. అయితే ఆయన మరణానంతరం ఈ పద్మశ్రీ అవార్డు రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుర్రకథని చెప్పే ఆయన శైలి చాలా భిన్నమైనది. నిజానికి ఆయనది తాడేపల్లిగూడెం. గూడెంలోనే ఎన్నో బుర్రకథలని చెప్పేవారు. ఏలూరు, విజయవాడలో ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చారు. రామకోటి, సప్తాహాల్, ఉరుసు, జాతర ఇలా ఎన్నో చోట్ల ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. గత 50 సంవత్సరాలుగా ఈ రంగంలో ఎనలేని కృషి చేశారు. ఇప్పటికీ ఆయనకి గుర్తింపు వచ్చింది. అయితే పద్మశ్రీ మిర్యాల అప్పారావు గారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది. దీంతో వారింట్లో బాధ రెట్టింపు అయింది. ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆయన బ్రతికి ఉంటే ఎంతో సంతోషించేవారని అభిప్రాయపడ్డారు. అప్పారావు గారికి చిన్ననాటి నుంచి కళలంటే ఇష్టం. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు సింగపూర్, కువైట్ లోను ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపుగా 5,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. గాన కోకిల, బుర్రకథ టైగర్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ వంటి బిరుదులు, పురస్కారాలతో పాటు ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ఈయనకు 3 కుమారులు. సుబ్బరాజు, బ్రహ్మశ్రీ, బాబా, 2 కుమార్తెలు లలిత, శ్రీదేవి ఉన్నారు. వీరంతా బుర్రకథ కళాకారులే కావడం విశేషం. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఈ పద్మ అవార్డుని అందుకునే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25న ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, 7 పద్మ విభూషణ్, మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 7గురు ఉన్నారు. వైద్యంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కెఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు, వి రాఘవేంద్రాచార్య పంచముఖీలకు పద్మశ్రీ అవార్డులతో సత్కరించనుంది. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.